ఐ యామ్ ప్రవీణ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఏదో ఒక లాజిక్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు దానికి వెరీలాగ్ కోడ్ ఎలా రాయడం అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఏ మోడల్లో నేర్చుకోబోతున్నాం అంటే ఫస్ట్ వన్ వచ్చి గేట్ లెవెల్ మోడలింగ్, సెకండ్ వన్ వచ్చి డేటా ఫ్లో మోడల్. ఈ రెండు మోడల్ యూజ్ చేసుకొని మనం ఫర్ ఎనీ గివెన్ లాజిక్ సర్క్యూట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ది వెరీలాగ్ కోడ్. సో దానికోసం మనమైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ సర్క్యూట్ తీసుకుందాం. అండిగేట్ తీసుకున్నా, ఇంకొక అండిగేట్ తీసుకున్నా. సో దానికి అవుట్పుట్ అనేది నేను ఆర్ లాజిక్ గేట్ తీసుకున్నా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏబి ఇన్పుట్ ఇచ్చిన, సిడి ఇన్పుట్స్, వై అనేది అవుట్పుట్ వేరియబుల్. సో నేను ఇంకొక కాపీ తీసుకుంటున్నా, ఎందుకంటే నేను గేట్ లెవెల్ డేటా ఫ్లో రాయాలి కదా, సో దానికోసం యూజ్ చేసుకుంటా. సో ఫస్ట్ మనమైతే డేటా ఫ్లో మోడల్లో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మనము డేటా ఫ్లోలో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మాడ్యూల్ అనేది డిక్లేర్ చేయాలి, అంటే మాడ్యూల్ అనేది రాయాలి. సో మాడ్యూల్ ఫాలోడ్ బై మాడ్యూల్ నేమ్, ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే సర్క్యూట్ అని ఇస్తున్నా, మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ బ్రాకెట్లో మొత్తం ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ రాయాలి, ఎందుకంటే మనకు మాడ్యూల్ చెప్పాలి. సో ఇక్కడ మాడ్యూల్లో ఏది ఇన్పుట్ అవుట్పుట్ అనేది తెలియదు. సో ఇన్పుట్ కీవర్డ్ యూజ్ చేసి ఏవైతే ఇన్పుట్ యూజ్ చేస్తున్నామో అవి రాయాలి. అలాగే అవుట్పుట్ కీవర్డ్ యూజ్ చేసి ఏ అయితే వేరియబుల్ అవుట్పుట్ వాడుతున్నామో అది డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు మనం డేటా ఫ్లో అంటే అసైన్ స్టేట్మెంట్ కదా, సో దానికి మనకి ఈక్వేషన్ కావాలి. అక్కడ చూడండి, అండిగేట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ కదా, సో ఎక్స్ప్రెషన్ ఏ ఇంటూ బి. సెకండ్ అండిగేట్కి సి ఇంటూ డి. సో థర్డ్ గేట్ ఈజ్ ది ప్లస్ ఆపరేటర్ కాబట్టి ఏబి ప్లస్ సిడి. అంటే ఇది లాజిక్ ఎక్స్ప్రెషన్, అంటే ఏబి ప్లస్ సిడి. బట్ వెరీలాగ్లో మనం ఏ ఇంటూ బి ప్లస్ సిడి ఇస్తే అది అర్థం కాదు. సో దానికోసం ఏం చేయాలి, ఏ ఆంపర్సెంట్ బి, సిడి అంటే సి ఆంపర్సెంట్ డి, మధ్యలో ఆర్ ఆపరేటర్ ఉంది కదా, ప్లస్ ఉంది కదా. సో దానికి మనం ఈ లాజిక్ యూజ్ చేయాలి. అంటే దీన్ని ఏదో ఒక సర్క్యూట్కి ఆ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డేటా ఫ్లో మోడల్ అంటాం. సో అసైన్ వై ఈక్వల్ టు ఏ ఆంపర్సెంట్ బి, దెన్ ఆర్ ఆపరేటర్, సి ఆంపర్సెంట్ డి, ఆంపర్సెంట్ వచ్చి అండిగేట్ ఆపరేటర్. ఇప్పుడు నేను మాడ్యూల్ స్టార్ట్ చేసినాను కదా లైన్ నెంబర్ 1లో. సో ఇప్పుడు మాడ్యూల్ అనేది ఎండ్ చేయాలి. సో ఏదో ఒక ఇచ్చిన ప్రోగ్రామ్కి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ కనుక్కొని లాజిక్ సర్క్యూట్కి, సో దానికి ప్రోగ్రామ్ రాసినామంటే అదే డేటా ఫ్లో మోడల్ అంటాం. ఇప్పుడు గేట్ లెవెల్ మోడలింగ్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం అర్థం కావాలంటే గేట్ లెవెల్లో ఇచ్చిన సర్క్యూట్లో ఎన్ని లాజిక్ కాంపోనెంట్స్ ఉన్నాయో చూడాలి. అంటే 3 గేట్స్ ఉన్నాయి కదా, అండ్ గేట్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ, 2 అండ్ గేట్స్ ఉన్నాయి. ఎన్ని ఆర్ గేట్స్ ఉన్నాయి, ఒక ఆర్ గేట్ ఉంది. సో ఇప్పుడు దీనికి కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏముందంటే మనకు తెలుసు కదా గేట్ ప్రిమిటివ్స్ అని ఉంటాయని. సో అవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కదా. సో గేట్ ప్రిమిటివ్ ఫర్ అండ్ గేట్ ఏమొస్తుంది, స్మాల్లో అండ్ అని రాసి బ్రాకెట్లో అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్ వేరియబుల్స్ అనేవి మనం రాయాలి. సో ఇది అండ్ ప్రిమిటివ్స్కి. అలాగే మనకి ఇంకొకటి ఏముంటుంది, ఆర్ లాజిక్ గేట్ ఉంది కదా. సో దానికి గేట్ ప్రిమిటివ్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ రాయాలి కదా. సో దానికి సింటాక్స్ ఏంది, ఆర్ బ్రాకెట్లో అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్ వేరియబుల్స్. సో ఇలా సింటాక్స్ రాస్తే దాన్ని ఏమంటామంటే గేట్ లెవెల్ మోడల్. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. సో యాస్టీజ్ డేటా ఫ్లో లాగే ఉంటుంది. ఇనిషియల్ పార్ట్ ఫస్ట్ మాడ్యూల్ రాయాలి, ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. సో లాజిక్ అని ఇచ్చిన అక్కడ అన్ని పోర్ట్స్ రాయాలి. పోర్ట్స్ ఆర్ వేరియబుల్ ఏబిసిడి వై అనేది రాయాలి. ఇప్పుడు మాడ్యూల్కి చెప్పాలి ఏది ఇన్పుట్ వాడుతున్నావు, ఏది అవుట్పుట్ వాడుతున్నావు అని. సో దానికి కీవర్డ్స్ ఏం యూజ్ చేయాలి, ఇన్పుట్ ఒక కీవర్డ్, అవుట్పుట్ ఒక కీవర్డ్. ఇక్కడ అవుట్పుట్ అనేది వై వేరియబుల్. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా గేట్ ప్రిమిటివ్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ గేట్ ప్రిమిటివ్స్ ఏంది, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ విచ్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ది వెరీలాగ్. మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి కాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లాజిక్ గేట్ ఏముంది, మీరు సర్క్యూట్లో చూసిండ్రంటే అండ్ గేట్ ఉంది కదా. సో అండ్ గేట్కి గేట్ ప్రిమిటివ్ రాస్తాం. దానికి ఏమొస్తుంది, ప్రిమిటివ్ అనేది ఏఎండి స్మాల్ లెటర్ బ్రాకెట్లో ఏం రాయాలి, అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్. బట్ ఫస్ట్ లాజిక్ గేట్లో చూస్తే మనకి ఇన్పుట్ వేరియబుల్ తెలుసు, అవుట్పుట్ వేరియబుల్ అనేది తెలియదు. వేరియబుల్ తెలియకపోతే మనం రాయలేం కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఓన్గా ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. నేను W1 అనేది ఇస్తున్నాను, అంటే అవుట్పుట్ అనేది W1 తీసుకొని ఇన్పుట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏబి రాసిన. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్స్ అన్నీ అసైన్ చేసినాం, కానీ W1 వైర్ అనేది తీసుకున్నా కదా ఇంటర్మీడియట్ కనెక్షన్. సో దాన్ని డిక్లేర్ చేయాలి, చేయకపోతే మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో దానికోసం వైర్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏవైతే ఇంటర్మీడియట్ కనెక్షన్ వాడుతున్నామో అవి రాయాలి. W1 యూజ్ చేసినాం కాబట్టి అది రాసిన. నెక్స్ట్ సెకండ్ లాజిక్ గేట్ చూడండి, దానికి మనకు అవుట్పుట్ తెలియదు.
సో దానికి ఏం చేస్తున్నాం, ఇంటర్మీడియట్ కనెక్షన్ అంటే ఒక వైర్ తీసుకుంటున్నా, W2 అనే వైర్ తీసుకుంటున్నా. సో అవుట్పుట్ W2 కదా, ఇన్పుట్స్ ఏముంటాయి సెకండ్ లాజిక్ గేట్కి, CD. సో ఇప్పుడు W2 అనేది మెన్షన్ చేయాలి కదా వైర్లో, జస్ట్ మెన్షన్ చేస్తున్నా అంతే. నెక్స్ట్ ఇంకొక లాజిక్ గేట్ ఉంది కదా, ఆ లాజిక్ గేట్ ఏంది మనకు, ఆర్ లాజిక్ గేట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆర్ లాజిక్ గేట్కి మనం ఏం రాయాలి, గేట్ ప్రిమిటివ్ రాయాలి. సో సింటాక్స్ ఏంటబ్బా, ఆర్ అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్ కదా. ఇక్కడ వైర్స్ ఏం అవసరం లేదు, వైకి ఆల్రెడీ వేరియబుల్, అవుట్పుట్ వేరియబుల్, డైరెక్ట్గా వై రాసి ఇన్పుట్స్ ఏమొస్తుంది, ఫస్ట్ లాజిక్ గేట్ సెకండ్ లాజిక్ గేట్ అవుట్పుట్లే కదా ఇన్పుట్, అంటే W1 W2. సో వైర్ అనేది W1 W2 అనేది మెయిన్ మాడ్యూల్లో రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇంటర్మీడియట్ కనెక్షన్, మెయిన్ మాడ్యూల్లో అస్సలకే అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మాడ్యూల్ క్లోజ్ చేయాలి కదా, సో ఎండ్ మాడ్యూల్ అనేది రాయాలి, ఇంతే సింపుల్. సో గేట్ ప్రిమిటివ్ తీసుకొని ఎన్ని లాజిక్ గేట్స్ ఉంటాయో అన్ని లాజిక్ గేట్స్కి గేట్ ప్రిమిటివ్ తీసుకుంటే సరిపోతుంది.